ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి 1 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఈ సంవత్సరంలో 2025 సంవత్సరంలో శ్రోతలందరికీ, ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఉండాలని, అన్ని గ్రహాలు అనుకూలించి వారు అనుకున్న పనులు నెరవేరాలని, వారు సంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో వెలసిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు 2025 జనవరి మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. తదుపరి ధనుస్సు రాశి. ఈ రాశ్యాధిపతి గురువు. ఈయన ధనుస్సును లగ్నంగా చేసుకుంటే 6వ ఇంట్లో స్థితి పొంది ఉన్నారు. అయితే ఈ రాశిలో మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం ఉంటాయి. ఈ రాశి వారికి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు. ఎందువలనంటే వీళ్ళకి లగ్నంలోనే రవి ఉన్నారు. ఆయన 13వ తారీఖు వరకు ధనుసు రాశిలో, జనవరి 13వ తారీఖు వరకు ధనుసు రాశిలో ఉంటారు. జనవరి 14న ధనుసు నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు. అందువల్ల అప్పుడు మకర సంక్రమణం పండుగ చేసుకుంటారు. ధనుస్సులో లగ్నంలో రవి ఉన్నారు. తర్వాత 3వ ఇంట్లో శుక్రుడు శని ఉన్నారు. 4వ ఇంట్లో రాహు ఉన్నారు. 6వ ఇంట్లో గురువు వక్రించున్నారు. 8వ ఇంట్లో కుజుడు ఉన్నారు. 10వ ఇంట్లో కేతు ఉన్నారు. 12వ ఇంట్లో బుధుడు ఉన్నారు. ఈ బుధుడు కూడా 4-5 తారీఖుల్లో బుధుడు వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి ప్రవేశిస్తారు. అయితే ఈ రాశి వారికి ఈ మాసంలో ఫలితాలు బాగానే ఉంటాయి. అంత చెడ్డ ఫలితాలు ఏమీ లేవు. అయితే ఈ అష్టమ కుజుడు వల్ల కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది ఈ రాశి వారికి. అందువలన అవి ఎప్పుడంటే ఈ నెల 22 వరకు ఉంటాయి ఈ ఇబ్బందులు. 22 తర్వాత కొంచెం తగ్గుతాయి. ఎందుకంటే కుజుడు అక్కడి నుంచి మిథున రాశిలోకి వెళ్తాడు కనుక ఇబ్బందులు 22వ తారీఖు వరకు కుజుడు వల్ల వచ్చే ఇబ్బందులు కొద్దిగా ఈ రాశి వారికి ఉంటాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుజుడు ఇబ్బందులు అనంటే అనారోగ్యాన్ని కలుగజేస్తాడు, లేదా యాక్సిడెంట్లు చేస్తాడు, లేదా కోపంతో గొడవలు పెట్టేలాగా చేస్తాడు. అందువల్ల బీపీ పెరిగే అవకాశాలు ఉంటాయి. అందువల్ల వీరు కుజుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటే, వీరు సంయమనంతో ఉండి ఓర్పుతో ఉంటే ఈ రాశి వారికి కుజుడి వల్ల వచ్చే ఇబ్బందులు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగస్తులకి ఈ రాశి వారికి చాలా బాగుంది. ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు లేవు. లగ్నంలోనే రవి ఉండడం వల్ల వీరికి ఆత్మస్థైర్యం బాగుంటుంది. ధైర్యంగా వీళ్ళు వచ్చిన సమస్యలను ఎదుర్కోగలుగుతారు. 2వ ఇంట్లోకి తర్వాత కూడా 14న కూడా 2వ ఇంట్లోకి వెళ్తారు కనుక వీరు మాట్లాడే మాట అయినా అన్నీ కూడా చాలా బాగా ఉంటాయి. రవి వీరికి అనుకూలంగా ఉండడం మూలంగా వీరు చాలా ధైర్యంగా ఉండి అన్ని పనులు బాగా చేసుకోగలుగుతారు. ధనం కూడా బాగానే సంపాదించగలుగుతారు. ఉద్యోగస్తులకి ఇబ్బందులు ఏముండవు. ప్రమోషన్లు రావడము, లేదా డెప్యుటేషన్ల మీద వెళ్ళడము, లేదా అధికారుల మన్ననలు పొందడము ఈ రాశి వారికి ఈ మాసంలో జరుగుతుంది. అన్ని వృత్తుల వారికి కూడా ఈ మాసం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. విద్యార్థులకి బాగా ఈ రాశి వారికి చాలా బాగుంది. విద్య జాగ్రత్తగా చదువుకోవడం, విద్యార్థులకు ఎలాగైనా చదివితేనే కానీ కష్టం తప్పదు కనుక చదివే వీళ్ళకి కష్టం అని అనుకుంటారు కనుక చదవడం అన్నది వీళ్ళకి ముఖ్యమైనటువంటి పని. ఎంత బాగా చదివితే అంత మంచి ర్యాంకులు సంపాదిస్తారు కనుక విద్యార్థులు శ్రమ పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆదాయం ఈ రాశి వారికి బాగానే ఉంటుంది. ఎందుకంటే రవి ఉన్నారు. రవి 2వ ఇంట్లోకి వెళ్తే కూడా ధనం బాగానే సంపాదించగలుగుతారు. ఆదాయానికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు ఈ రాశి వారికి ఈ మాసంలో లేవు.
కుటుంబంతో ఈ రాశివారు చాలా సౌఖ్యంగా గడుపుతారు. ఈ రాశివారికి ఈ రాశి అధిపతి గురుడు కనుక ఈ రాశివారికి మాట అనేటటువంటిది మంచిగానే ఉంటుంది. వీరికి మంచి మనసుతో ఉంటారు. అందువల్ల వీరు చాలా బాగా స్నేహ సంబంధాలు, ఇతరులతో సంబంధాలు మంచిగా నెరుపుతారు కనుక ఈ రాశివారికి ఇబ్బందులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. వ్యవసాయదారులకి ఈ రాశి వారికి చాలా బాగుంది. వ్యవసాయదారులందరికీ కూడా ఈ మాసం చాలా బాగుంది. ఎందువలనంటే మకర సంక్రమణానికి అందరికీ, రైతులందరికీ కూడా పంటలు చేతికి వస్తాయి కనుక వారు కనుమ ముక్కనుమ రోజున వ్యవసాయ పనిముట్లు పూజ చేయడము, పశువులకు పూజ చేయడము చేస్తారు. ఎక్కడైనా జన్మజాతకంలో వీరికి గ్రహాలు అనుకూలించకపోతే వ్యవసాయదారులకు కష్టాలు ఉండొచ్చు తప్ప, లేదంటే వ్యవసాయదారులకి ఈ మాసం చాలా బాగుంటుంది. వ్యాపారస్తులకి వ్యాపారం బాగుంటుంది. అయితే వ్యాపారానికి సంబంధించినటువంటి ఖర్చులు పెట్టేటప్పుడు వీళ్ళు కొంచెం ఆలోచించాలి. కొత్త వ్యాపారాలు చేసేటప్పుడు ఆలోచించాలి. ఎందువలనంటే 12వ ఇంట్లో బుధుడు ఉన్నాడు కనుక, వ్యయం కనుక వ్యాపారానికి సంబంధించిన అనవసరమైన వ్యయం చేయకుండా, అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఎంతవరకు ఆ ఖర్చు అవసరం అనేది ఆలోచించాల్సిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉంది. వ్యాపారస్తులకి కోర్టు కేసులన్నీ కూడా ఈ రాశివారు ఈజీగా గెలుస్తారు. కోర్టు సంబంధమైనటువంటి విషయాల్లో వీళ్ళకి ఊరట లభిస్తుంది. అయితే వీరికి జనవరి 2వ వారం నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి. అయితే వీరికి ఆశించిన స్థాయిలో వీరు అట్టుగా జరగకపోయినా కూడా ఇబ్బందులు అయితే ఉండవు. వీరు ఒకటి అనుకుంటారు, అంత ఆ రేజ్కి రీచ్ అవ్వకపోయినా కూడా అయితే వీళ్ళకి ఇబ్బందులు అనేవి లేకుండా జరిగిపోతూ ఉంటుందన్నమాట ఈ నెల. అయితే వీరికి సంక్రాంతి, మకర సంక్రమణ రోజున బిడ్డలున్న ప్రతి తల్లి కూడా పెరుగు దానం చేయాలి. పెరుగు దానం చేయడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఏ తల్లైనా పిల్లల అభివృద్ధి కోరుకుంటుంది కనుక పెరుగు దానం చేయడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు కనుక ప్రతి తల్లి పెరుగు దానం చేయడం అనేది ముఖ్యమైన పరిహారంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఆదిత్య హృదయం పారాయణం చేయడము, రవికి, సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడము, ఆదివారం నాడు ఆదిత్య హృదయం పారాయణ చేయడము, ఆదివారం నాడు వీలైతే రవికి అర్ఘ్యం ఇవ్వడము, అలాంటివి దానాలు చేయడము, సూర్యునికి సంబంధించిన దానాలు చేయడము ఈ రాశి వారికి ముఖ్యమైన పరిహారంగా చెప్పవచ్చు. గురువుకు సంబంధించినటువంటి పూజలు చేయడం కూడా ఈ రాశి వారికి ముఖ్యమైన పరిహారంగా చెప్పవచ్చు.